హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు భారతదేశంలో ఉన్న హైకోర్ట్స్ వాటి లొకేషన్స్ వివరాలు తెలియజేస్తున్నానండి. సో జనరల్గా ఏ స్టేట్ యొక్క హైకోర్ట్ అనేది ఆ స్టేట్ యొక్క క్యాపిటల్లో లొకేట్ అయి ఉంటుంది, కానీ కొన్ని స్టేట్స్కి మాత్రం అలా లేదు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం తెలియజేయబోతున్నాను. సో ఇండియాలో 25 హైకోర్ట్స్ అండ్ 15 బెంచెస్ ఉన్నాయండి. సో మనకి ఇక్కడ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చేసి కాల్కటా హైకోర్ట్ అండి. కోల్కతాలో లొకేట్ అయింది. 1862లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనకి మహారాష్ట్ర, గోవా అండ్ దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డియు బాంబే హైకోర్టుగా పిలువబడుతుందండి. ఇది ముంబైలో లొకేట్ అయింది. 1862లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అండి. అలహాబాద్ హైకోర్టుగా పిలువబడుతుందండి. ఇది ప్రయాగ్రాజ్లో లొకేట్ అయింది. 1866లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడు, పుదుచ్చేరి అండి. మద్రాస్ హైకోర్టుగా పిలువబడుతుందండి. ఇది చెన్నైలో లొకేట్ అయింది. 1862లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అస్సాం, నాగాల్యాండ్, మిజోరాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 స్టేట్స్కి కలిపి గౌహతి హైకోర్ట్ అండి. సో ఇది గౌహతిలో లొకేట్ అయింది. 1948లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కేరళ అండ్ లక్షద్వీప్కి కలిపి కేరళ హైకోర్ట్ అండి. ఇది కొచ్చిలో లొకేట్ అయింది. 1956లో ఈ హైకోర్ట్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా స్టేట్ అండి. ఒడిశా హైకోర్టుగా పిలువబడుతుందండి. ఇది కటక్లో లొకేట్ అయింది. 1948లో ఈ హైకోర్టుని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ హైకోర్టుగా పిలువబడుతుంది. ఇది జోధ్పూర్లో లొకేట్ అయింది. 1949లో ఈ హైకోర్టుని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ హైకోర్టుగా పిలువబడుతుంది. ఇది జబల్పూర్లో లొకేట్ అయింది. 1956లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ గుజరాత్ అండి. గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్లో లొకేట్ అయింది. 1960లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పంజాబ్, హర్యానా అండ్ చండీగఢ్. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుగా పిలువబడుతుందండి. ఇది చండీగఢ్లో లొకేట్ అయ్యింది. 1966లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ హైకోర్టుగా పిలువబడుతుంది. ఇది బిలాస్పూర్లో లొకేట్ అయ్యింది. 2000 ఇయర్లో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ఉత్తరాఖండ్ హైకోర్టుగా పిలువబడుతుందండి. ఇది నైనిటాల్లో లొకేట్ అయింది. 2000 ఇయర్లో దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇదండి హైకోర్ట్స్ యొక్క వివరాలు. సో వీటి బెంచెస్ అనేవి కూడా క్యాపిటల్ సిటీస్లో ఉంటాయండి, కానీ మెయిన్ బ్రాంచ్ మాత్రం హెడ్ ఆఫీస్ మాత్రం అదర్ దెన్ క్యాపిటల్లో ఉన్న స్టేట్స్ యొక్క వివరాలు. ఈ విధంగా కనుక పిల్లలకి జనరల్ నాలెడ్జ్ పైన అవగాహన కల్పిస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ స్వాతి.